మై ఓల్డ్ ఫోన్, మై న్యూ ఫోన్, యాపిల్ ఆండ్రాయిడ్. సో ఇదైతే ఒరిజినల్ ప్రోడక్ట్. లవ్ యూ. ఎస్ బ్రో, షో ఆఫ్ చెయ్యాలి కదరా. షో ఆఫ్ ఏం కాదు బ్రో, నార్మల్ గా వీడియోస్ కోసం, కెమెరా కోసం మాత్రమే తీసుకున్నాను. ఇది యాక్చువల్ గా నేను బిగ్ బిలియన్ డేస్ సేల్ లో తీసుకున్నాను. నేనైతే 256 GB స్టోరేజ్ అయితే తీసుకున్నా. నాకైతే అరౌండ్ ICC క్రెడిట్ కార్డ్ అండ్ అలాగే ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ 5000 అలా టోటల్ గా నాకు 55 అరౌండ్ పడింది. బాగుంది. నేనైతే ఫస్ట్ టైం iOS యూజర్ ని. ఇంతవరకు ఆండ్రాయిడ్ యూజ్ చేసేవాడిని. ఇదిగోండి IQ Z7S. దీంతోనే మనకి యూట్యూబ్ లో 1500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. యాక్చువల్ గా సేల్ లో నేను ఎక్స్చేంజ్ పెట్టాను. నేను కొన్ని అయితే 20,000 పెట్టి కొన్నా ఈ IQ Z7S. కానీ సేల్ లో నాకు ఎక్స్చేంజ్ ఎంత ఇచ్చాడు తెలుసా? ఎక్స్చేంజ్ ఎంత ఇచ్చాడు? 5000 ఇచ్చాడు. 5000 కొన్ని నేను 1.5 year అయింది. 5000 ఏంది బ్రో? అందుకే నేను ఎక్స్చేంజ్ పెట్టాను. కానీ ఇది నా దగ్గరే ఉంచేసి ఈ ఫోన్ అయితే తీసుకున్నా. యాక్చువల్గా ఏంటంటే ఫ్లిప్కార్ట్ లోను చాలా ప్రీవియస్ గా, ఇప్పుడైతే కాదు, ప్రీవియస్ గా ఏంటంటే చాలా స్కామ్లు జరిగాయి. రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనుకోని అండ్ లైక్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనుకోని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అందుకే నేను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకున్నా. యూట్యూబ్ లో సెర్చ్ చేశాను, ఎలా మన ఐఫోన్ ఇలా ఆన్ చేయగానే మనకు టోటల్ గా సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్ లో జనరల్ లో ఐఫోన్ యొక్క సీరియల్ నెంబర్ ఉంటది అనమాట. ఆ సీరియల్ నెంబర్ డైరెక్ట్ గూగుల్లో పోయి యాపిల్ చెక్కర్ అనే వెబ్సైట్ లో మనం ఆ సీరియల్ నెంబర్ ని పేస్ట్ చేస్తే టోటల్ గా అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, రీఫర్బిష్డ్ ప్రొడక్టా లేదంటే ఒరిజినల్ ప్రొడక్టా అనేది మనకి టోటల్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే బ్యాటరీ పర్సంటేజ్ కూడా చూసుకోండి. బ్యాటరీ హెల్త్ ఇది 100% ఉండాలి. అది కానీ 90 కానీ 80% కానీ వచ్చిందంటే బ్యాటరీ పర్సంటేజ్ హెల్త్, అది రీఫర్బిష్డ్ ప్రొడక్ట్ అనమాట. మన ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి డేటాని ఐఫోన్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్ లోనే ఉంటది అనమాట. ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ ఆండ్రాయిడ్ టు ఐఫోన్ అని ఉంటది ఇందులో. సో దాని మీద క్లిక్ చేస్తే దీనికి ఒక కోడ్ వస్తుంది అనమాట. సారీ, దీనిలోనే ఒక కోడ్ ఉంటది. ఆ కోడ్ దీనిలో ఎంటర్ చేస్తే ఈ డేటా మొత్తం దీనిలో షిఫ్ట్ అయిపోద్ది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నాకైతే ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మీరు బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఏ ఫోన్ తీసుకున్నారు అంటే ఇది iPhone 16. ఇది iPhone 16 నేను బిగ్ బిలియన్ డేస్ సేల్ లో తీసుకున్నా. మీరు ఐఫోన్ కొనాలి అనుకునేటప్పుడు 2 థింగ్స్ మర్చిపోండి. ఫస్ట్ థింగ్ ఛార్జింగ్. ఓకే, ఛార్జింగ్ రోజుకి 2-3 టైమ్స్ పెట్టాలి. ఓకే, ఐఫోన్ తీసుకోవాలంటే. సెకండ్ థింగ్ ఏంటంటే బడ్జెట్ మర్చిపోండి. ఇది యాక్చువల్ గా క్లారిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది. దీనికంటే ఇంకా ప్రో మోడల్స్ ఉంటాయి, ప్రో మ్యాక్స్ మోడల్స్ 16 Pro. అవైతే బ్యాటరీ కెపాసిటీ బాగుంటది, ఇంకా క్వాలిటీగా వస్తాయి అనమాట ప్రో మోడల్స్. ఇవంటే జస్ట్ బేసిక్ మోడల్స్ అనమాట. 15, 16, 13 ఇవన్నీ బేసిక్ మోడల్స్ అనమాట. సో మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. యాపిల్ ఫోన్ యూజ్ చేసి ఉంటే ఎలా అనిపించింది? ఆండ్రాయిడ్ ఫోన్ బెటరా, యాపిల్ ఫోన్ బెటరా అనేది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నాని రత్నాల. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.